జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దురంధర్ ఇండియన్ సినిమాకి ఏం నేర్పించింది? సీక్వెల్స్ ఎలా చేయకూడదో నేర్పించిందా, లేదంటే ఇలాగే చేయాలని కనువిప్పు కలిగించిందా? 4 నెలల్లో 3000 కోట్ల బిజినెస్ ఎలా సాధ్యమైంది? ఒకేసారి 8 గంటలకు పైగా సినిమాని ఓ దర్శకుడు ఎలా ప్లాన్ చేయగలిగాడు? సీక్వెల్స్ కోసం ఏళ్లకేళ్లు తీసుకుంటున్న మన మేకర్స్ కి దురంధర్ సినిమా ఏం పాఠం నేర్పించింది? బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలన్నీ రికార్డులు తిరగరాసినా వాటి సీక్వెల్స్ థియేటర్స్లోకి రావడానికి మాత్రం ఏళ్లకేళ్లు పట్టింది. కల్కి, దేవరా, సలార్ లాంటి భారీ చిత్రాల సెకండ్ పార్ట్స్ ఎప్పుడొస్తాయో తెలియక ఆడియన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొదటి భాగం సక్సెస్ అయ్యాక తీరిగ్గా కథలల్లుకుంటూ కూర్చోవడం వల్లే మన మేకర్స్ ఇంతలా టైం తీసుకుంటున్నారనేది కాదనలేని వాస్తవం. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నప్పుడు కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను కేవలం నెల రోజుల గ్యాప్లో రిలీజ్ చేశారు క్రిష్. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ డైరెక్టర్ ఆదిత్యధర్ మాత్రం దురంధర్ విషయంలో పక్కా ప్లానింగ్తో అడుగులేసి ట్రెండ్ సెట్ చేశారు. ఏకంగా 14 నెలల ప్రీ ప్రొడక్షన్, 12 నెలల షూటింగ్తో 2 పార్ట్లను ఒకేసారి కంప్లీట్ చేశారు. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన దురంధర్ పార్ట్ 1 ఊహించని రేంజ్లో 1400 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఏమాత్రం లేట్ చేయకుండా వేడి తగ్గకముందే మార్చి 19న దురంధర్ 2 సినిమాను కూడా థియేటర్స్లోకి దించేశారు. ఇప్పుడది కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 2000 కోట్ల కలెక్షన్స్ మార్కు వైపు జెట్ స్పీడ్తో దూసుకువెళ్తోంది. 1000 కోట్లయితే వారంలోపే వచ్చేలా ఉన్నాయిప్పుడు. పార్ట్ 1 హిట్ అయ్యాక హడావిడిగా కథలు రాసుకోకుండా ముందే 2 పార్ట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆదిత్యధర్ చూపించారు. ఒకేసారి షూట్ చేయడం వల్ల యాక్టర్ డేట్స్ అడ్జస్ట్ చేయడమే కాదు, బడ్జెట్ అదుపులో ఉంటుందని ప్రాక్టికల్గా చూపించింది దురంధర్. అన్నింటికీ మించి ప్రేక్షకులను ఏళ్ల తరబడి వెయిట్ చేయించకుండా బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ ఎలా ప్లాన్ చేయాలో దురంధర్ ఒక పర్ఫెక్ట్ పాఠం నేర్పింది.